నమస్తే, నేను సిరి. రాజమౌళి గారి డైరెక్షన్‌లో మహేష్ బాబు గారు రాబోతున్న ఒక ఫస్ట్ ఫిల్మ్ అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఫస్ట్ ఫిల్మ్. సో, దీంతోని మహేష్ బాబు గారికి అయితే రాజమౌళి గారితోని ఒక కొత్త అనుభవం అని చెప్పేసి ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది. అసలు ఏం జరిగింది? ఆ కొత్త అనుభవం ఏంటి? రాజమౌళి గారితోని మరి మహేష్ బాబు గారికి అనే అంశం ఏంటనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూస్తుంటే మనకి బాగా హాట్ టాపిక్ ఏంటంటే మహేష్ బాబు గారు రాజమౌళి గారితో సినిమా తీస్తున్నారు. అయితే అందరూ ఏంటంటే ఇంకా ఇంతే ఒక 4-5 ఇయర్స్ మనకు కనిపించారు అన్నట్టుగా కూడా ఒక టాక్ అయితే నడుస్తుంది. అండ్ ఇప్పుడు ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఒక పోస్ట్ అయితే చూస్తున్నాం, అది ఎంత వైరల్ అవుతుందో. సో, దీంతో ఇప్పుడు ఏంటంటే మహేష్ బాబు గారికి రాజమౌళి గారితోని ఆ అనుభవం అని చెప్పేసి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు మహేష్ బాబు గారు అని చెప్పేసి ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది. ఇంతకీ ఆ అనుభవం ఏంటి సార్? ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను అని చెప్పేసి మహేష్ బాబు చెప్పాడు. నేను సింహాన్ని బోన్లో పెట్టేశాను, పాస్పోర్ట్ కూడా నా దగ్గరే ఉంది, ఇక మహేష్ బాబు ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఎక్కడికి వెళ్ళడు. మామూలుగా అయితే ఆయన టైం కుదిరిందంటే ఫ్యామిలీ ఫారిన్ ట్రిప్పులు వేసేస్తూ ఉంటాడు మహేష్ బాబు. సో, మనకు తెలుసు ఆయన చాలా ఫ్యామిలీ మ్యాన్ అనే విషయం కూడా మన అందరికీ తెలుసు. సో, ఆయన ఎక్కడ కూడా వేరే అంటే తన షూటింగ్ ఏంటో, తన పని ఏంటో, తన ఫ్యామిలీ ఏంటో, ఇది తప్ప వేరే లోకం లేదు అన్నట్టుగానే మహేష్ ఉంటాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. సో, ఇప్పుడు అసలు వీళ్ళ కాంబో సినిమా ఎప్పుడు మొదలవుతుంది అని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న వాళ్ళకి మొత్తానికి ఆ రోజు వచ్చింది. కాకపోతే RRR సినిమాకి షూటింగ్ కంటే ముందు ఆ సినిమాకి చాలా ప్రచారం ఇచ్చాడు రాజమౌళి, చాలా పబ్లిసిటీ ఇచ్చాడు. ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, ఇద్దరు హీరోలను కూర్చోబెట్టి కూడా ప్రెస్ మీట్ పెట్టాడు. కానీ ఈ సినిమాకి వచ్చేటప్పటికి మహేష్తో తను చేస్తున్న సినిమాకి ఓపెనింగ్ పూజ జరిగినప్పుడు ఆ పూజకి సంబంధించి కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేయలేదు, అసలు మీడియాతో అసలు మాట్లాడలేదు. ఇప్పటి వరకు కూడా మీడియాతోటి ఆ సినిమాకి సంబంధించి ఎలాంటి ప్రచారం ఇవ్వాలి. కానీ మీడియానే తెగ ప్రచారం ఇస్తూ వచ్చింది. ఇప్పుడు ఈయన ఈ బోన్లో పెట్టినటువంటి ఇది అతను సోషల్ మీడియాలో ఆ పోస్ట్ పెట్టడంతో ఎన్ని మీమ్స్ వస్తున్నాయి ఇప్పుడు. కానీ అది ఎంత వైరల్ అయిపోతుందంటే అంత వైరల్ అవుతుంది. సో, ప్రియాంక చోప్రా కూడా నేను కూడా వచ్చేసాను ఫైనల్లీ అని చెప్పి ఆమె కూడా దానికి స్పందించడం. సో, కాకపోతే పృథ్వీరాజ్ సుకుమార్ కూడా ఉన్నాడని మనకు తెలుసు, కానీ ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. అంటే ఇంతవరకు కూడా అఫీషియల్గా బయట చెప్పకుండా చిన్న చిన్న క్లూస్ మాత్రమే అతను ఇస్తూ ఉన్నాడు రాజమౌళి. సో, ఇప్పుడు మీరు అడిగారు ఫస్ట్ టైం మహేష్ బాబుకి ఒక అనుభవం ఆయనతో అని. సో, ఇప్పటికి ఇది 29వ సినిమా, ఇది SSMB 29 అంటున్నాం. 28 సినిమాలు చేసిన ఆయనకి ఇప్పుడు కొత్తగా ఏంటి ఎక్స్పీరియన్స్ అంటే వీళ్ళిద్దరిది ఫ్రెష్ కాంబినేషన్. సో, అది ఒక ఎక్స్పీరియన్సే. కానీ ఒక్కసారి అంటే ఒక్కడు అనే సినిమాతోటి స్టార్ అయ్యాడు మహేష్. అంతకుముందు సినిమాలు చేశాడు, కానీ ఒక్కడు అనే సినిమా నుంచే స్టార్ మెటీరియల్ అనిపించుకున్నాడు. అక్కడి నుంచి చూసుకుంటే అతను ఎవరితో అయితే డైరెక్టర్స్తో వర్క్ చేశాడో వాళ్ళందరూ కూడా అతని ఇమేజ్ కంటే తర్వాతనే వాళ్ళ ఇమేజ్. తనే వాళ్ళకంటే కూడా డైరెక్టర్ కంటే తనే పెద్ద స్టార్. కానీ ఫస్ట్ టైం మహేష్ బాబు ఆయన ఇంతవరకు రీజనల్ లాంగ్వేజ్లోనే ఉన్నాడు, వేరే భాషల్లోకి ఆయన పాన్ ఇండియా లెవెల్కి ఇంకో పక్క తన డైరెక్టర్ చూస్తే పాన్ ఇండియా కాదు, గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్నటువంటి ఒక గొప్ప డైరెక్టర్. ఆల్రెడీ ఒక లెజెండరీ డైరెక్టర్స్ లిస్టులోకి వెళ్ళిపోయాడు. జేమ్స్ కామెరూన్ లాంటి వాళ్ళు, అలాగే మనం చూసాం జేమ్స్ గన్ లాంటి వాళ్ళు, ఇలాంటి డైరెక్టర్స్ అందరూ కూడా రాజమౌళి పనితీరుని, ఆండ్రూ గారిఫీల్డ్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా రాజమౌళి వర్క్ని అందరూ అప్రిషియేట్ చేస్తూ అతను ప్రశంసించడం చూస్తూ ఉంటే, సో తనకు ఎలాంటి ఇమేజ్ వచ్చేసింది. రాజమౌళి అనేది ఇవాళ పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా ఆ బ్రాండు ఇంటర్నేషనల్ లెవెల్కి కూడా వెళ్ళిపోయిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. RRR అనే సినిమాతోటి తన సినిమాకి ఆస్కార్ అవార్డు కూడా తెచ్చిపెట్టగల స్థాయికి అతను వెళ్ళిపోయాడు. సో, మహేష్ బాబు ఇమేజ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో టాప్, రీజనల్ లెవెల్లో చూసుకుంటే వన్ ఆఫ్ ది టాప్ హీరో. మరి అట్లాంటి వ్యక్తి ఇప్పుడు రాజమౌళితోటి పనిచేయడం అంటే
తను ఒకసారి కనుక కమిట్ అయితే ఇంకా అంతే, వాళ్ళకి సరెండర్ అయిపోతాడు, డైరెక్టర్ సరెండర్ అయిపోతాడు. ఎవరు ఏం చెప్పినా ఇంకా పట్టించుకుంటాను. అంటే నిర్మాత కంటే మించి డైరెక్టర్కి ఎక్కువ విలువిస్తాడు అనేటువంటి ఒక కంప్లైంట్ కూడా ఉంది మహేష్ బాబు మీద. అంటే అంతగా నమ్ముతాడు. ఒకసారి నమ్మాడంటే తనకి ఏదన్నా ఇష్యూ ఏదన్నా ఉందంటే సినిమా స్టార్ట్ కాకముందే చూసుకుంటాడు. వన్స్ సెట్స్ మీదకి వెళ్ళిందా ఇంకా డైరెక్టర్కి కంప్లీట్గా సరెండర్ అయిపోతాడు. ఇక ఏ క్వశ్చన్ అడగడు, ఏం చెప్తే అది చేసుకుపోతాడు అనే పేరు ఉంది. అయితే ఇప్పటిదాకా ఒక్కడని ఒక సినిమా, అలాగే నిజమని తేజ అది ఒకటి వచ్చింది, అది కలేజా ఒకటి, వీటిల్లో ఈవెన్ ఫ్లాప్ అయినటువంటి నేనొక్కడినే అనే సినిమా, దాంట్లో మహేష్ బాబు పర్ఫార్మెన్స్కి చాలామంది ఫిదా అయిపోతారు, అంత బాగా చేశాడు. పోకిర్లో కూడా కొన్ని సీన్లో చాలా బాగా చేశాడు. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మహేష్లోని నటుణ్ణి ఏ డైరెక్టర్కి కూడా ఎలివేట్ చేయలేదు, ఎక్కువ ఉపయోగించుకోలేదు అనే ఒక పేరు ఉంది. ఇప్పుడు ఈ సినిమాతో మహేష్లోని కంప్లీట్ యాక్టర్ని రాజమౌళి బయటికి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి అనే ఒక మాట అయితే వినిపిస్తూ ఉంది. అంటే ఇందులో మనకు పైకి గ్లోబ్ ట్రాటింగ్ సబ్జెక్ట్ అని చెప్తున్నప్పటికీ కూడా అందులో చాలా ఎమోషన్స్ ఉన్నాయి, డ్రామా ఉంది, హై ఆక్టేన్ యాక్షన్ సీన్స్ ఉంటాయి. సో ఇన్ని ఒక రకంగా చెప్పాలంటే అన్ని రకాలుగా మహేష్లోని యాక్టర్ని ఒకవైపు పర్ఫార్మర్గా, ఇంకోవైపు అతను ఒక ఫిజికల్గా కూడా అతను చాలా కష్టపడిపోతున్నాడు ఈ సినిమా కోసం. సో దానికోసం చాలా ట్రైన్ కూడా అయ్యాడు. సో ఇప్పుడు ఏంటంటే ఈ ప్రీ ప్రొడక్షన్ చాలా ఎక్కువ టైమే తీసుకున్నాడు ఈ సినిమాకి. మహేష్ బాబుది ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది ఆ సినిమా వచ్చి కూడా, గుంటూరు కారం. అప్పటి నుంచి వేరే ఇంకే దేనికి ఒప్పుకోకుండా దీనికే టైం పెట్టి మోర్ దాన్ 6 months నుంచి ఈ సినిమా సంబంధించినటువంటి రిహార్సల్స్ కూడా జరుగుతున్నాయి. యాక్షన్ ఎపిసోడ్కి సంబంధించి వేరే కూడా జరుగుతూ ఉన్నాయి. కంప్లీట్గా ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా చేసి పెట్టుకున్నాడు. ఇక్కడి నుంచి చాలా ఫాస్ట్గా షూటింగ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. నాకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే 2026 ఫస్ట్ హాఫ్ కల్లా ఈ ఫస్ట్ పార్ట్, ఇది 2 భాగాలుగా రాబోతున్న సినిమా, ఈ ఫస్ట్ పార్ట్కి సంబంధించినటువంటి షూట్ మొత్తం పూర్తయిపోతుంది 2026 ఫస్ట్ హాఫ్ కల్లా, అంటే జూన్ లోపల అయిపోతుంది. సో దీనికి ఎక్కువ విఎఫ్ఎక్స్ వర్క్కి చాలా ఎక్కువ ప్రాధాన్యం ఉన్న సినిమా కాబట్టి అయితే డిసెంబర్ లోపలన్నా సినిమా వస్తుంది 2026, లేదంటే సంక్రాంతి 2020 సంక్రాంతి కూడా డౌటే నాకు. 2027 వేసవిలోనే సరే వచ్చే అవకాశం ఉంది. మేబీ మార్చి కావచ్చు, ఏప్రిల్ కావచ్చు, అది అని మనకు అందుతున్నటువంటి టాక్. సో ఒక విషయం మాత్రం స్పష్టం, అంటే ఇప్పుడు దాకా కూడా మహేష్ రాజమౌళితో వర్క్ చేయకపోవటానికి కూడా అదే కారణం. ఎందుకంటే రాజమౌళికి వచ్చినటువంటి పేరు ఏదైతే ఉందో, తను ఎక్కువ టైం తీసుకుంటాడు. ప్రభాస్ కూడా మనకు తెలుసు కదా, ఆ బాహుబలి కోసం 5 సంవత్సరాలు తను ఇంకా వేరే ఏమీ లేకుండా దానికోసం వాడాడు. సో అలా స్ట్రక్ అయిపోవాల్సి వస్తుంది రాజమౌళి దగ్గరతోటి కనుక ఒప్పుకుంటే అనేటువంటి ఒక భయంతోనే మహేష్ ఇప్పుడు దాకా అతనితో చేయలేదు అనేది కూడా ఒక టాక్ వినిపిస్తూ ఉంటుంది, ఇన్సైడ్ టాక్. సో కానీ ఇప్పుడు ఇది రైట్ టైం అని తను భావిస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు కూడా మనం రాజమౌళితో చేయకపోతే ఆ లోటు, ఆ వెలితి అలాగే ఉండిపోతుంది అనే అభిప్రాయంతో ఇప్పుడు చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సో తనకు తెలుసు తనకంటే రాజమౌళి హైలో ఉన్నాడు ఇప్పుడు. అయినప్పటికీ కూడా వాటినన్నిటి కూడా, అంటే కొంతమంది అనుకుంటాడు చాలా రిజర్వ్డ్గా ఉంటాడు, ఎక్కువ మాట్లాడు, తన పని ఏదో తను చేసుకుంటూ పోతాడు అనే పేరు అతనికి ఉంది. కానీ ఒకసారి నమ్మితే, డైరెక్టర్ నమ్మితే తను ఎంత కమిటెడ్గా ఉంటాడు అనేది అందరూ చెప్పేదే. ఇప్పుడు నిన్న ఇంటర్వ్యూలో కూడా అనిల్ రావుపూడి చెప్తూ ఉన్నాడు, నాకు నన్ను నమ్మి ఒక అవకాశం ఇచ్చారు మహేష్ బాబు, నేను దాన్ని ఉపయోగించుకున్నా, సరేలే నీకెవరు తీశాను, అది మంచి పెద్ద విజయం సాధించింది. మళ్ళీ నాకు మహేష్ బాబు గారు నాకు ఛాన్స్ ఇవ్వకపోయినా పర్వాలా, ఆయనతో చేయాలనుకున్నా చేశా, కానీ ఆయనతో నా ఫ్రెండ్షిప్ మాత్రం ఫర్ ఎవర్, అంత వాల్యూ ఇస్తారు. మేము ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో కలిసాం, కానీ మేము ఎప్పుడూ కూడా
మా ఇద్దరి కాంబోలో మళ్ళీ ఇంకో సినిమా చేద్దామా అనే టాపిక్ ఎప్పుడూ రాలే. అలా మా మధ్య నడుస్తూ ఉన్నాయి. వేరే అంశాలు మేము మాట్లాడుకుంటూ ఉంటాం. ఆయనే జైలర్ సినిమా చూసిన తర్వాత నాతో 45 నిమిషాలు ఫోన్లో మాట్లాడారు. మీలో ఈ పొటెన్షియాలిటీ ఇలాంటిది మీరు ఖచ్చితంగా చేయగలుగుతారు. ఒక క్రైమ్ బ్యాక్డ్రాప్లో మీ స్టైలు హిలేరియస్ ఎంటర్టైన్ మీరు తీయగలుగుతారు, మీరు ఖచ్చితంగా చేస్తారు అని ఆయన చెప్పబట్టే నాలో ఆయన ఈ సంక్రాంతికి వస్తున్నామనే కథ పుట్టించింది ఆయన మాటలతోటి అని ఆయన చెప్పాడు. సో అలాంటిది మహేష్లో ఉన్నటువంటి ఇప్పుడు గాంధీ తాత చెట్టు అనేది గురించి ఆయన ఎందుకు మాట్లాడాలి? మాట్లాడాడు. లిటిల్ ఫ్రెండ్ అన్నాడు సుకుమార్ కూతుర్ని, సుకృతిని మై లిటిల్ ఫ్రెండ్ అన్నాడు. సో అలాంటి మనిషి అనమాట. అంటే చాలా స్వచ్ఛంగా ఉంటాడు మన మనసులో. సో అలాంటి మరి మహేష్ తోటి రాజమౌళి ఏం వండర్స్ చేయబోతున్నాడు అనేది ఇప్పుడు చూడాలి. సో తనకు మించినటువంటి ఇమేజ్ కలిగినటువంటి ఒక డైరెక్టర్తో పనిచేస్తున్న మహేష్ దీని తర్వాత ఎలాంటి ప్రతిఫలాన్ని అందుకుంటాడు. నాకు తెలిసి బహుశా ఇంకా నెక్స్ట్ బెంచ్ మార్కులు ఇదే అవుతుంది. దేనికైనా బాక్స్ ఆఫీసు పరంగా ఏది మాట్లాడుకోవాల్సి వచ్చినా ఇంకా మహేష్ రాజమౌళి సినిమా సాధించేటువంటి బాక్సాఫీస్ వండర్స్ ఏవైతే ఉంటాయో అవే బెంచ్ మార్క్గా తర్వాత మనం మాట్లాడుకుంటాము అనే నమ్మకం అందరిలో కూడా వ్యక్తమవుతుంది. మరి చూద్దాం ఏమవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.